అభిషక్తిని స్వరం టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాం. ఇప్పుడు దైవజనులు హనోక్ ప్రేమ్ గారు దైవవాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఇది దేవుడు మన కొరకు నూతన నిబంధనలో రాసి ఉంచినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానపు వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాదిని ఎదిరించుడి, అబద్ధికుణ్ణి ఎదిరించుడి, సాతాన్ని ఎదిరించండి, వాడు పారిపోతాడు మీ ఎదుట నుండి. ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి నువ్వు భయపడుతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది వాడిని ఎదిరించమని. అయ్యో, నేను సాతానును ఎలాగ ఎదిరించేది? అయ్యో, ఆ సాతానంటే నాకు భయం వేస్తుంది, అయ్యో అనేటటువంటి క్రైస్తవులు అనేకులు ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఎదిరించు, ఎదిరిస్తే వాడు నీ ఎదుటి నుంచి పారిపోతాడని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నమ్మినట్లయితే ఆ ప్రకారంగా చెయ్యి. చెప్పిన దేవుడు నీ జీవితంలో అలాగూ చేస్తాడు, నెరవేరుస్తాడు. నువ్వు ఎదిరించాలి అంటే దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఆ కార్యక్రమాన్ని చేస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు, విజయాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని రాయబడింది. అదే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని అక్కడ రాయబడి ఉన్నది. ఈ వాక్యపు వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడు ఖచ్చితంగా నీ ఎదుటి నుంచి పారిపోతాడు. అనేకుల యొక్క జీవితాలలో ఈ రోజుల్లో విజయవంతకరమైనటువంటి లేదా ఆశీర్వాదకరమైనటువంటి క్రైస్తవ జీవితాలు కనిపించడం లేదు. దేవుని యందు విశ్వసిస్తూ ఉన్నారు. వాగ్దానాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, దేవుని యొక్క వాగ్దానాన్ని ఏ విధంగా పొందుకోవాలి అన్నటువంటి వాక్యపు భావము వారి యొక్క అంతఃకరణలకి తట్టడం లేదు. కారణం ఏంటంటే బోధలు అలాగే ఉంటున్నాయి, బోధకులు అలాగే. నేను మరలా చెప్తున్నాను, మనకు ప్రసంగాలు అవసరం లేదు, కానీ దేవుని వాక్యపు వివరణ మనకు అవసరం, దేవుని వాక్యపు భావము మనకు అవసరం. అందుకే యేసయ్య చెప్పాడు, వాక్యము కాదు వాక్య భావం ఏమిటో మీరు గ్రహించి ఉంటే సమస్తాన్ని మీరు తెలుసుకోగలుగుతారు, వివేచించగలుగుతారని యేసయ్య చెప్పాడు. శరీరధారి అయినటువంటి యేసయ్య జీవితంలో నెరవేర్చబడింది. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడింది? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడ్డాడు. ఆత్మచేత నింపబడ్డాడు, శోధించబడ్డాడు, వాక్యము చేత వానిని ఎదిరించాడు, అపవాది పారిపోయాడు. అంతటా అపవాది శరీరధారి అని యేసుక్రీస్తును వదిలి వెళ్ళను అని వాక్యాన్ని చూస్తున్నాం. తర్వాత అదే లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. అనగా ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్. ఆయన ఉపదేశించాడు, బోధించాడు, స్వస్థపరిచాడు. అనగా అనేకులను వారి యొక్క బంధింపబడిన జీవితాల నుంచి దేవుడు విడుదల చేశాడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాడు, వాడు పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి విజయాన్నే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు 1 కొరింథీ 15:57వ వచనం ప్రకారం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14వ వచనం ప్రకారం, ఆ వాగ్దానం ప్రకారము నీవు విశ్వసించి వాడిని ఎదిరిస్తే విజయాన్ని ఇచ్చిన యేసయ్య ద్వారా నీకు విజయము ఉంది అని గమనించు. నమ్ము, ఈ మాటను విశ్వసించి పలుకు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన ఈ వాగ్దానాన్ని నీవు నమ్మమని నేను చెబుతున్నాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ఏంటో ఇప్పుడు మనం గమనిద్దాం. సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు
మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. సాతాను యొక్క తంత్రములు మనము తెలుసుకున్న వాళ్ళమే, ఎరిగిన వారమే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సాతాను మోసపుచ్చడానికి మీ దగ్గరికి వచ్చినప్పటికీ సాతాను యొక్క తంత్రములు మనం ఎరిగిన వారము గనుక, తెలుసుకున్న వారము గనుక పరిశుద్ధాత్మ ద్వారా మనము జయకరమైన జీవితాన్ని జీవించగలం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమి చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకుడైన వాక్యం చెప్తుంది. అపవాది మోసగాడు, అబద్ధమునకు జనకుడు అని బైబిల్ చెప్తుంది. వాడు ఆది నుండి మోసం చేస్తున్నాడు. హవ్వను మోసం చేశాడు, తద్వారా ఆదామును మోసం చేశాడు. క్రీస్తు యేసు యొక్క కృపలో నీవు జీవిస్తున్నవాడవు గనక ప్రభువు వాని తంత్రాలను మనకు తెలియపరిచాడు. మనము అపవాదికి చోటు ఇచ్చినట్లయితే, అనగా వాడు ఎలాగూ చోటు ఇవ్వడానికి చేస్తాడో తెలుసా? కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్టయితే, మోసపూరితమైనటువంటి మాటల చేత, మోసపూరితమైనటువంటి ఆలోచనల చేత, మోసపూరితమైనటువంటి ఉద్దేశముల చేత, మోసపూరితమైన భావములు నీలో కలగజేయడం ద్వారా, మోసపూరితమైనటువంటి ఉద్రేకములు నీలో కలగజేయడం ద్వారా, మోసపూరితమైన భావోద్రేకాలను వాడు స్వాధీనం చేసుకోవడం ద్వారా సాతానుడు తన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకుని దేవుని యొక్క వ్యక్తిత్వంలో నుంచి, దేవుని యొక్క సహవాసంలో నుంచి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తెస్సలోనికులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని సాతాను తన బలాన్ని మోసయుక్తంగా మన జీవితంలో ప్రయోగించినట్లయితే అది దుర్నీతిని పుట్టిస్తుంది. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, అంతకంటే ధ్యానించినప్పుడు, చదవడం మాత్రం కాదు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు అనేకమైన విషయాలను నీ ఆత్మలోనికి చెబుతాడు. మనము ఆరాధించుచున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన మాట్లాడే దేవుడు. పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించబడినప్పుడు నీ ఆత్మకు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేయడం ప్రారంభిస్తాడు. ఇదిగో సాతానుడు మిమ్మల్ని జల్లించడానికి వస్తున్నాడు. పేతురు ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పాడు. మరి వారు మెలకువగా ఉన్నారా? ఆలోచన చేద్దాం. జల్లెడి చేయబడ్డారు. చక్కని మాటలతో మిమ్మల్ని మోసపరుస్తాడు. నేను క్రైస్తవుడిని అయ్యాను, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, సంఘానికి వెళుతూ ఉన్నాను, నేనే విధంగా మోసపరచబడుతున్నావు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. మనకు పంచేంద్రియాలను దేవుడిచ్చాడు. చూడడానికి, వినడానికి, తాకడానికి, వాసన చూడడానికి. సో ఈ సెన్సిటివిటీ, ఈ పంచేంద్రియాలు దేవుడు మన శరీరానికి ఇచ్చాడు. అలాగే ఆత్మకు ఉన్నాయి. ఆత్మ కన్నులు ఉన్నాయి, ఆత్మ చెవులు ఉన్నాయి, ఆత్మ తాకగలుగుతుంది, ఆత్మ ప్రతి విషయాన్ని స్మెల్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ ద బ్యాడ్ ఆర్ గుడ్. ఎస్, ఆత్మ చెప్పొచ్చున్న మాట చెవగలిగిన వాడు వినుగాకనే దేవుని వాక్యం చెప్తుంది. ఎలాగో చెప్తాడు తెలుసా? సాతానుడు చాలా తెలివిగా నీతో మాట్లాడతాడు. వాటికి నీవు చెవి ఇచ్చినట్లయితే అదే అపవాదికి చోటు ఇవ్వడం. నీవు కన్ను ఇచ్చినట్లయితే అదే అపవాదికి చోటు ఇవ్వడం. ఈ ఫ్రెండ్స్ యొక్క మాటలు, ఇచ్చకపు మాటలు నీకు చాలా తీపిగా ఉన్నాయనుకో, నీవు అపవాదికి చోటు ఇచ్చినట్లు. నీ తల్లిదండ్రుల మాటలు నీకు కటువుగా ఉన్నట్లుగా అనిపిస్తాయి, కానీ అవి దీవెనకరమైనవి. కానీ నీ స్నేహితుల మాటలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? సాతాను యొక్క మాటలు అంత జాగరూకతతో వాడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. వాని తంత్రాలు ఏంటో ఇప్పుడు చెబుతాను, మీరు గమనించండి. ఇలాగంటాడు, నువ్వు వాటికి చెవి పెడతావు. ఐఎమ్ నాట్ సఫిషియంట్, నేను తగిన వాడను కాను అనే విధంగా నీకు చెబుతాడు. తర్వాత ఐఎమ్ నాట్ వర్ది, నేను యోగ్యుని కాను అనే విధంగా నీకు చేస్తాడు. ఐఎమ్ ఏ సిన్నర్, నేను పాపిని అనే విధంగా నీ మనసులో ఉంచుతాడు. ఐఎమ్ నోబడి, నేను దేనికి కొరగాను అన్నటువంటి భావన నీకు కలుగు చేస్తాడు. ఐఎమ్ జస్ట్ ఏ డస్ట్, నేను దుమ్ముని, నేను ధూళిని అనే విధమైనటువంటి ఉద్దేశాన్ని నీకు కలుగు చేస్తాడు. ఐఎమ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్, నాకు చాలినంత బలము లేదు అనే విధంగా నీకు చేస్తాడు. ఐఎమ్ నాట్ సంబడి, నేను ఎంతటి వాడను అనేటువంటి స్థితిని నీలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఐ హ్యావ్ నో నాలెడ్జ్, నాకు తెలివి లేదే. ఐ హ్యావ్ నో స్ట్రెంగ్త్, నాకు అస్సలు బలము లేదు. ఐ హ్యావ్ నో విజ్డమ్, నాకు జ్ఞానం లేదు.
ఐ హ్యావ్ ఏ వీక్ ఫ్లెష్, నా శరీరము చాలా మిక్కిలి బలహీనమైన శరీరం అండి అని చెప్పే విధంగా చేస్తాడు. అలా చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? ఆ ఆలోచనలకి, ఆ ఉద్దేశాలకి, ఆ తలంపులకి నీవు చెవియొగ్గి నువ్వు ఇష్టపడి అంగీకరించినట్లయితే వాడు ఆ మాటను క్యాప్చర్ చేస్తాడు. ఆ మాటను పట్టుకొని నీ యొక్క ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఉద్దేశాలను తను తీసుకొని నీ జీవితపు నడవడిను మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, చెడు సహవాసము మంచి నడవడికను చెరుపుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. చెడు సహవాసము ఎలాగ తీసుకెళ్తాడు? నీ ఉద్దేశాలని, నీ తలంపులను, నీ ఆలోచనలను మెల్లగా మెల్లగా, ఒక్కసారిగా కాదండోయ్, మెల్లమెల్లగా తన వైపు తిప్పుకొని, అనగా లోకపు ఆశల వైపు తిప్పుకొని, లోకపు నటన వైపు తిప్పుకొని, లోకపు స్థితిగతుల వైపు, అనగా లోకపు ఆకర్షణ పట్ల త్రిప్పుకొని వాడు మెల్లగా నిన్ను తన యొక్క బుట్టలో వేసుకుంటాడు. అది ఎలాగో ఇప్పుడు దేవుని వాక్యంలో చెప్తాను. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే, వాడట గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఈవిల్. సాతాను యొక్క తంత్రము ఇది. ఎలాగు చేస్తాడు వాడు? పాపం అంటే తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణ నీ మనస్సులోనికి వస్తుంది. ఆ మనస్సు నీలోనికి వచ్చిన తర్వాత మెల్లగా వాడేం చేస్తాడు? అది ఒక ఉరిలాగా అది ఉగ్గుతాడు, నిన్ను చిక్కించుకుంటాడు. వేటగాడు పక్షిని పట్టుకోవాలంటే వలను విసురుతాడు, గింజలు విసురుతాడు. ఆ ఆహారం కోసం ఆ పక్షి అక్కడ వ్రాలుతుంది. వేటగాడు వెళ్ళి దాన్ని పట్టుకోవడం ప్రారంభిస్తాడు. దాని కాళ్ళు ఆ యొక్క వలలో చిక్కుబడతాయి గనుక ఆ యొక్క పక్షులు ఎంత మాత్రం ఎగరలేవు. ఎందుకనగా వాటి యొక్క బలము అంత చాలదు గనుక. అలాగే నిన్ను చిక్కించుకుంటాడు. చిక్కించుకున్న తర్వాత తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తారట. జాగ్రత్తగా గమనించు, నీ జీవితంలో ఎటువంటి ఉరులు వేస్తూ ఉన్నాడు, ఎటువంటి గాలాన్ని వేస్తున్నాడో అపవాది వివేచించుకునే జ్ఞానము నీకు కావాలి. అది దేవుడు ఇస్తాడు. నేను చెప్పబడినటువంటి అనేక విషయాలు సాతానుడు ఇవి నీలో ఉన్నాయి, ఇలాంటి బలహీనత నీలో ఉంది, ఇలాంటి స్థితి నీలో ఉంది, ఇలాంటి ఉద్దేశం నీలో ఉంది, నువ్వు ఇటువంటి వాడివే, నువ్వు ఇటువంటి దానవే, ఇటువంటి మనిషివే, ఇటువంటి కుటుంబమే, ఇటువంటి సంఘమే అని చెబుతాడు, నిన్ను భ్రమపరుస్తాడు. కానీ దేవుని వాక్యం ఎంత శక్తివంతంగా విశ్వాసం గురించి రాయబడిందో నేను చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు మనకు ఎలాంటి విజయం ఇచ్చి ఉన్నాడో దేవుని వాక్యంలో మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ మనసులోని నీ ఉద్దేశాలను ఇలాగ చెబుతూ ఉంటాడు. మనస్సులోని ఉద్దేశాలను బట్టి నీ నోటిలో నుంచి మాటలు వచ్చినప్పుడు ఆ మాటలను సాతాను పట్టుకున్నవాడై నీ జీవితాన్ని క్యాప్చర్ చేసుకుంటాడు, నీ జీవితాన్ని ఆవహిస్తాడు. తన యొక్క స్థితిని, తన స్వభావాన్ని నీ స్వభావముగా మార్చడానికి నిదానంగా స్టెప్స్ వేస్తాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం 2వ భాగంలో ఏమి రాయబడి ఉందంటే, నాలుక హానికరమైనటువంటి మాటలు పలుకుచూ ఉండగా అబద్ధికుడట చెవి యొగ్గుతాడంట. నాలుక హానికరమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నప్పుడు, పలుకుతూ ఉన్నప్పుడు ఆ మాటలు సాతాను జాగ్రత్తగా చెవియొగ్గి విని దాని ప్రకారం నీ జీవితాన్ని మార్చివేస్తాడు. విశ్వాస సంబంధమైన మాటలు నీ జీవితాన్ని శ్రేష్టకరంగా మార్చితే, మహిమాన్వితమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రూపాన్ని విశ్వాసం ద్వారా నీలో కలుగు చేస్తూ ఉంటే, సాతానుడు ఆ విశ్వాసాన్ని బలహీనపరిచే విధంగా లేదా విశ్వాసము సన్నగిల్లే విధంగా చేసి, నీలో వచ్చిన మాటలను బట్టి నీలో విశ్వాసం తగ్గిపోయే విధంగా చేసి దేవునికి ఇష్టడు కానివాడిగా చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసం లేని వారి జీవితంలో కార్యం చేయడు. సాతానుడు ఏం చేస్తారంటే, నీ విశ్వాసం విషయంలో పనిచేసి నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. పేతురు చూసి ఆనందపడ్డాడు. అయ్యో, నేను ప్రభువు శిష్యుడినే, నేను ఇలాగూ చేయగలను కదా అని. యేసయ్య నేను వస్తాను అంటే, రా నడువు పేతురు అన్నాడు. నడుచుకుంటూ వచ్చాడు. యేసువైపు చూస్తూ ఉన్నాడు. ఆ సముద్రం మీద నడుస్తూ వచ్చాడు. ఒక్కసారిగా చుట్టూ ఉన్నటువంటి ఆ సముద్రాన్ని, అనగా వాక్యం చెప్తుంది లోకము అని అర్థం ఇస్తుంది సముద్రానికి,
దాన్ని చూచాడు, ఆ అలల యొక్క శబ్దాన్ని విన్నాడు, కృంగిపోవడం ప్రారంభించాడు. నా ఉద్దేశం ఏంటంటే అన్నిటిలోనికి జారిపోవడం ప్రారంభించాడు. కారణం ఏంటి? యేసయ్యను చూసినంత వరకు విశ్వాసం ఉన్నది. యేసయ్యలాగే నేను నడుస్తున్నాను, దేవునికి స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా లోకాన్ని చూచినప్పుడు విశ్వాసంలో బలహీనత ఏర్పడింది. వెంటనే ఎవరికి చోటిచ్చినట్లయింది? యేసయ్య మీద నుంచి దృష్టి మరలిపోయింది, లోకం మీదకి దృష్టి వచ్చింది. ఇదే టెక్నిక్, ఇదే తంత్రాన్ని అనేకమైన విషయాలలో, మన కుటుంబ జీవితపు విషయాలలో, వ్యక్తిగత జీవితపు విషయాలలో, నిర్ణయాలు తీసుకునే విషయాలలో సాతానుడు ప్రయోగిస్తుంటాడు. జాగ్రత్తగా వివేచించుకో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు. ఆయన నీకు చక్కటి ఆలోచన, చక్కటి ప్రత్యుత్తరము ఆయన ఇస్తాడు. ఆయనకి మొరపెట్టినప్పుడు ప్రభువు సాతాను యొక్క ఉద్దేశాలు నీలో నెరవేర్చబడకుండా, కీడు నుండి తప్పించబడ్డానికి, దుష్టుని నుండి తప్పించబడ్డానికి మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. అలాగే మనం ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు ఎలాగ నిన్ను బలహీనపరుస్తున్నాడు అన్న విషయాలలో నువ్వు ఎలాగూ చెప్పాలో తెలుసా? ఇదిగో దేవుని మాటలు చెప్తున్నాయి, జాగ్రత్తగా విను. ఐఎమ్ నాట్ సఫిషియంట్, నేను తగిన వాడను కాను అని వాడు నీలో ఒక ఉద్దేశాన్ని కలిగించినప్పుడు, నేను యేసయ్య కృప ద్వారా నీతిమంతునిగా చేయబడ్డాను అని చెప్పడం ప్రారంభించు. ఐఎమ్ నాట్ వర్ది, నీకు యోగ్యత లేదని వాడు చెప్పినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడిగా ముద్రింపబడ్డానని చెప్పడం ప్రారంభించు. ఐఎమ్ ఎ సిన్నర్ అని వాడు నీలో హృదయంలో తలంపులు చెప్పినప్పుడు, నీవు పాపివి అని వాడు నీకు చెబుతూ ఉంటే, నువ్వు చెప్పాల్సింది ఒక్క మాట, యేసు క్రీస్తు రక్తము చేత నేను విమోచింపబడ్డానని ధైర్యంగా చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ నోబడి, నేను దేనికి కొరగానండి, దేనికి నేను పనికిరాని వాడును అని వాడు నీలో మనసులో ఆలోచనలు వస్తూ ఉంటే, నువ్వు దేవుని ఆత్మను బట్టి ఇదిగో కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడినట్లుగా భూమిని తలకిందులు చేయగలన దేవుని అభిషేకపు శక్తి నాలో ఉందని చెప్పు. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ఏ జస్ట్ డస్ట్ అని వాడు నీకు మనసులో ఆలోచన ఉద్దేశాన్ని కలుగజేస్తే, నువ్వు దుమ్మువు ధూళివి కాదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, నేను దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాను, దేవుని యొక్క మహిమను క్రియలను చాటుతాను, నేను మరణించను, సజీవుడనై దేవుని మహిమను వివరిస్తాను అని చెప్పు. ఐఎమ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్, నాకు చాలినంత బలము లేదు అని నీకు అనిపిస్తూ ఉంటే, నన్ను బలపరచు యేసు యందు నేను సమస్తమును చెయ్యగలను అని వాక్యపు వాగ్దానాన్ని ప్రయోగించు. ఐఎమ్ నాట్ సంబడి, నేను ఎంతటి వాడను అని నీ యొక్క హృదయంలో మనస్సులో ఆలోచన వస్తే, నేను దేవుని సొత్తును, దేవుని పోలికలో ఉన్నానని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ హావ్ నో నాలెడ్జ్, నాకు తెలివి లేదు అనే ఒక ఆలోచన నీలోకి చొప్పించాలనుకోండి అపవాది. తెలివి ఈ బుద్ధినిచ్చు సామెతలు దేవుడు రాయించాడు గనక ప్రతి మాటను బట్టి నీవు జీవింపచేయబడతావు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి. ఆయన నావాడై ఉన్నాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు, ఆయన ఆత్మ నాలో నివసిస్తుంది కనుక నేను దేవుని బట్టి సమస్త జ్ఞానం నాకు వచ్చిందని చెప్పు. ఐ హావ్ నో స్ట్రెంగ్త్, నాకు అసలు బలము లేదు అని వాడు నీకు చెబుతూ ఉంటే, తద్వారా నేను బలహీనపరుస్తూ ఉంటే చెప్పు, దేవుని బాహుబలము ఇంకా కురచ కాలేదని చెప్పు. యేసుక్రీస్తు యొక్క స్వస్థత ప్రభావము, యేసుక్రీస్తు యొక్క విడుదల ప్రభావము తగ్గలేదని చెప్పు. నిన్న నేడు రేపు నా యేసయ్య సజీవుడుగా ఉన్నాడని చెప్పడం నేర్చుకో, ప్రకటించడం నేర్చుకో. ఈ విశ్వాసపు మాటలు నువ్వు ఎప్పుడైతే నీ నోటితో ఉచ్చరించడం ప్రారంభిస్తావో, ఆ మాటలు చెవి ఎగ్గు వింటాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు, వాడు భయపడిపోతాడు. నీ యొక్క గొప్ప విశ్వాసాన్ని చూస్తాడు, వెంటనే దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుంది. ఐ హ్యావ్ నో విజ్డమ్, నాకు జ్ఞానం లేదు అనేటువంటి ఆలోచన వస్తుందా? గాడ్ ఈజ్ ద విజ్డమ్. సర్వ జ్ఞాన సంపూర్ణుడు దేవుడు, ఆయన సమస్తాన్ని నీకు బోధిస్తాడు గనుక నాకు ఆ దేవుడు నాలో ఉన్నాడని చెప్పు. ఐ హ్యావ్ ఎ వీక్ ఫ్లెష్, నాది మిక్కిలి బలహీనమైన శరీరం అండి అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. మిక్కిలి బలహీన ఘటాన్ని, నో, నాట్ ఎట్ ఆల్. నీ బలహీనతలను ఆయన వహించి నీ దీన శరీరాన్ని తన యొక్క మహిమ గల శరీరములకు సమరూపము గలదానిగా మార్చుతాను అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు స్పష్టంగా రాయించి పెట్టాడు. మహిమ గల క్రీస్తు యేసు యొక్క రూపము నీలో ఆపాదించబడుతుంది. ఆయన రూపమును చేయబడుతున్నావు. నీవు బలహీనురాలువు కాదమ్మా, బలహీనురాలువు కాదు సహోదరుడా. దేవుని శక్తి నీలో నివసిస్తుంది. వివేచించే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యపు వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే నీ నోటితో చెప్పడం ప్రారంభిస్తావో, పలకడం ప్రారంభిస్తావో, ఏమవుతుందో తెలుసా? పలుకబడిన మాట యొక్క సృజనాత్మక శక్తిని బట్టి అపవాది, సాతానుడు, మోసగాడు నీ నుంచి పారిపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది దేవుని వాక్యపు శక్తి. అనగా యేసయ్యనే నీవు ఉచ్చరిస్తుండావు, యేసుక్రీస్తు ప్రభువునే నీ మాటల ద్వారా ఆయన శక్తిని రిలీజ్ చేస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ నోటికి అంత శక్తి ఉంది.
నీ యొక్క నాలుకకు అంత గొప్ప ప్రభావం ఉంది. దేవుడు చెప్పాడు ఆదికాండం 1వ అధ్యాయంలో, కలుగును గాక అంటే సమస్తాన్ని చేశాడు. మనం చూచి ఉన్నాం బైబిల్లో. అంత గొప్ప శక్తిమంతుడైన దేవుని యొక్క పోలికలో, రూపంలో నీవు నేను మనమందరము చేయబడ్డాం. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు ఎల్లప్పుడూ విజయం ఇచ్చేవాడు. భయపడవద్దు. సాతాను యొక్క తంత్రమును మనము ఎరిగిన వారము. వాని యొక్క ఉద్దేశములు దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యపు ఖడ్గము ద్వారా నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ కీలను, నీ మూలుగును విభజించినంత మట్టుకు దూరేటటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యము సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తుంది. ధైర్యం తెచ్చుకో. మరణము యొక్క బలము గల అపవాదిని దేవుడు తను రక్త మాంసంలో పాలివాడు అవడం ద్వారా మరణం యొక్క ములును విరిచివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మరణానికి భయపడుతున్నావా? భయపడవద్దు. దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి నీలో ఉంది. నీవు వ్యాధి చేత, బలహీన చేత దిగులు పడుతున్నావా? అధైర్యపడవద్దు. యేసుక్రీస్తులో స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది. యేసుక్రీస్తు పరిచర్య అదే. ఆయన బోధించాడు, ఉపదేశించాడు, అనేకులను స్వస్థపరిచాడు, లేదా సంపూర్తిగా విడుదల చెందించాడు వాడి జీవితాల నుంచి, వారి బంధకాల నుంచి, అనగా అంధకార సంబంధమైనటువంటి సామ్రాజ్యముల నుంచి మనల్ని విడుదల చేశాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు తన శిలువ మరణము చేత ఆయన జయోత్సవముతో అధికారులను, ప్రధానులను పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. హల్లెలూయా. దేవుడు మనకు విజయోత్సవాన్ని ఇచ్చాడు. అపవాది ఇస్ డిఫీటెడ్. నువ్వెప్పుడు కూడా సాతానును ఇలా చూడు. సాతానుడు పడద్రోయబడిన వాడు శక్తిహీనుడు. నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కడానికి దేవుని చేత నీకు అధికారం ఇచ్చాడు. ఈ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో శత్రువు యొక్క బలమంతుడి మీద నీకు అధికారం ఇచ్చాడు. నమ్ము ఈ వాక్యాన్ని, నమ్మి నీ నోటితో ప్రకటించు. సాతానా, నాతో నీకు పొత్తు లేదని యేసయ్య యోహాను సువార్తలో ఏ విధంగా చెప్పాడో అలాగ చెప్పగలుగు ప్రతిదినం. సాతానా, నా వ్యాధితో నీకు పొత్తు లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తధారలో నాకు స్వస్థత ఉందని ప్రకటించు. నీ నోటితో విశ్వాసంగా ఒప్పుకోబడిన ఆ మాట యొక్క స్వస్థత ప్రభావాన్ని నువ్వు తప్పక చూడగలవు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, నీలో ఉన్నవాడు ఈ లోక అధికారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. వారిని మనము జయించి ఉన్నామని వాక్యం చెప్తుంది. నాలో ఉన్న యేసయ్య ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆత్మ గొప్పది. లోకము కంటే, లోక ప్రభావం కంటే, లోకనాథుల కంటే, లోకపు అధికారుల కంటే గొప్ప శక్తి నీలో జీవిస్తుందని నువ్వు వివేచించుకో, అర్థం చేసుకో. దేవుని వాక్యపు శక్తిని అర్థం చేసుకో. దేవుని లేఖనాలు ఇవి యేసుక్రీస్తు యొక్క శక్తిని మనకు ప్రభావాన్ని తెలియపరుస్తున్నాయి. ఈ వాక్యపు శక్తి నీ నోటిలో నుంచి రాగలగాలి. ఆ మాటలు అబద్ధికుడు చెవి యొగ్గుతాడు, పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని బట్టి సాతానుడు భయపడడు ప్రియుడా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యాన్ని నువ్వు కలిగిన వాడవై, యేసుక్రీస్తు యొక్క ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడిన వాడవై, ఇదిగో ఈ లేఖనాన్ని పలికినప్పుడు మాత్రమే నీకు విజయం ఉంటుంది, నీకు జయకరమైన జీవితం ఉంటుంది. సాతానుడు దేనికి భయపడడు. కానీ దేవుని వాక్యము నీలో నుంచి ఉచ్చరింపబడి తండ్రి వైపు చూచి, తండ్రి నాకు సహాయం చేయబడవు నీవే అని నువ్వు చెప్పగలిగినప్పుడు సాతానుడు నీ నుంచి పారిపోతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనానికి అర్థమదే, ఎవడు తరుముకుండానే సాతానుడు పారిపోతాడు. నీతిమంతులు సింహమూలే ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో ఈ మాట. నేను నీతిమంతుడని, యేసుక్రీస్తు రక్తం చేత నేను నీతిమంతునిగా చేయబడ్డాను. నేను సింహమూలే ధైర్యంగా ఉంటాను. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, కన్నీటి పరిస్థితి వచ్చినా, అవమానమే వచ్చినా నేను నీతిమంతుణ్ణి, నేను సింహంలాగా ఉంటాను. అవమానమే వచ్చినా నీతిమంతుణ్ణి, నా యేసయ్య నాలో ఉన్నాడు, నేను సింహమూలే ధైర్యంగా ఉంటాను అనేటువంటి ధైర్యం నీకుందా? దేవుడు నమ్మదగిన వాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అపవాది క్రియలను లయము చేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలను లయము చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆ వాగ్దానాన్ని తీసుకొని ప్రకటించు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు సాతానుడు ఆయుధాలతో వచ్చాడు. యేసయ్య మరణించి పునరుద్ధానము చెందినప్పుడు ఆయన జనన మరణ పునరుద్ధాన బలము ద్వారా
సాతాన్ని నిరాయుధునిగా చేశాడు. హల్లెలూయా. వాడు ఎంత మాత్రం నీకు హాని చేయజాలడు. నీవు దేవునితో ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే, నీలో దేవుని ఆత్మ పనిచేస్తుంటే, దేవుని అభిషేకం ద్వారా నీకు సమస్తము బోధింపబడుతుంది. నీవు జయకరమైన జీవితాన్ని జీవిస్తావు. నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సర్వాధికారి అయినటువంటి యేసు క్రీస్తు నామములో ఈ సమయంలో మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని అభిషేకము ఇప్పుడే మీ కుటుంబంలో విడుదల కావాలని చెప్తున్నాను. సాతాను తీసుకుని వచ్చినటువంటి ప్రతి విధమైన తంత్రము అది నీ కుటుంబంలో పనిచేస్తూ ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో పనిచేస్తూ ఉంటే, దేవుని యొక్క మహిమాన్వితమైన సన్నిధి ఇప్పుడే నీ కుటుంబంలో విడుదల అవుతుంది అని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని వినటువంటి ఈ కుటుంబం కొరకు, ఈ వ్యక్తి కొరకు, ఈ సహోదరుని కొరకు, ఈ సహోదరునితో నేను మాట్లాడుచున్నాను. దేవుని యొక్క అద్భుతపు శక్తి ఇదిగో ఇప్పుడే వీరు రుచి చూడాలని చెప్తున్నాను ప్రభువా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో అపవాది తీర్పు పొంది ఉన్నాడని చెప్తుంది ప్రభా. మేము నమ్ముతున్నాం ఆ మాటలను ప్రభా. శక్తిమంతుడైన యేసయ్య ఆయన మా జీవితంలో నివసిస్తూ ఉన్నాడు కనుక, మా జీవితాలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కనుక, ఈ వాక్యాన్ని చూస్తున్న వీరి జీవితాల్లో ఓ గొప్ప విడుదల ఉండాలని ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. నీ వ్యక్తిగత జీవితంలో నీవు పట్టబడిన బంధకాల నుంచి ఇప్పుడే నీకు విడుదల ఉంటుందని చెప్తున్నాను. ఇదిగో నీ వ్యక్తిగత విషయాల్లో నీవెక్కడ బంధింపబడ్డావో, సాతాను యొక్క చిక్కులో నీవు ఎక్కడ చిక్కుకున్నావో ఇప్పుడే యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను. Receive it in the name of Jesus of Nazareth. Oh hallelujah, oh hallelujah. దేవుని నామమునకు ఓ ప్రభావము ఓ ఇప్పుడే నీ శరీరంలో నీ ఆత్మలో ప్రవేశిస్తుంది ప్రియ సహోదరి. రిసీవ్ ఇట్. ఇప్పుడే పొందుకో. దేవుని మహిమ ప్రభావభరితముగా విడుదలవుతోంది. ఓ గ్లోరీ హల్లెలూయా, ఓ గ్లోరీ హల్లెలూయా. దేవుని ప్రభావపు శక్తి ఇదిగో నీ ప్రాణమును, నీ ఆత్మను, ఓ నీ కీళ్లను, ఎముకలను విభజించినంత మట్టుకు దురుచు స్వస్థత రిలీజ్ అవుతుంది. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ సంవత్సరముల తరబడి ఓ నీ మానసికమైన ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నావా? అపవాదికి అవకాశం ఇచ్చామని గమనించు. ఇప్పుడే దేవునితో ఒప్పుకోవడం ప్రారంభించు. దేవుడు నీకు ఇప్పుడు విడుదల ఇస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, యవన కాలంలో జీవిస్తున్నావు సహోదరుడా నీవు. ఓ రెబా హెందనో ఇదిగో నీవు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నావు. కానీ ఇదిగో మనుషులు, పెద్ద మనుషులు చేసేటటువంటి పాపపు పంకిలమైన జీవితంలో నీవు ఉంటున్నావు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇదిగో దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉంది. రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనములు, తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యపు శక్తిని మా ప్రభువా వీరి జీవితాలు అనుభవించాలి. ఇదిగో దేవునికి లోబడి ఉండి అపవాదిని వీరు ఎదురిస్తూ ఉంటుండగా వీరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. నీ యొక్క వాక్యపు శక్తి ముందు, నీ వాక్యపు ప్రభావం ముందు ఏ సాతానుడు నిలవలేడు గనుక వీరి కుటుంబాలలో నుంచి, వీరి వ్యక్తిగత జీవితాలలో నుంచి మా ప్రభా సాతాను తంత్రములు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, ఆశీర్వాదాలు జరిగించండి ప్రభా. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ దైవ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాడేలా మరియు మీ యొక్క ప్రార్థనా విన్నపముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా యొక్క చిరునామా పాస్టర్ హనోక్ ప్రేమ్ గారు, అపోస్తుల అభిషేక్త సంఘం, 24-1-603 పార్కు ఎదురుగా రాజాగారి వీధి, మూలాపేట, నెల్లూరు 000214333.